నాణ్యమైన విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న చీఫ్ విప్ జీవి. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఉపాధ్యాయుల నియామకంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక ఎస్ఎన్పి కాలనీలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్, పల్నాడు జిల్లాలోనే పెద్ద హైస్కూల్ అన్నారు. 1350 మంది విద్యార్థులు ఉండగా తరగతి గదులు చాలక ఇబ్బందులు పడుతుండడంతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం 1,20,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. తరగతి గదుల నిర్మాణం త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరకొరగా చేయడమే తప్ప నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. పిల్లలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిధులు కేటాయించి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా నియామకం చేయకుండా ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ఇచ్చిన 16,347 టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు మంత్రి లోకేష్ బాబు మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు గంగినేని రామయ్య ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జఫ్రల్లా, పివి సురేష్ బాబు, హైస్కూల్ ఉపాధ్యాయునిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 8 గదులు 1,20,00,000తో ఖర్చుతో ఈ రూమ్స్ 8 రూములు కట్టడం జరిగింది. ఆడపిల్లలు 1,350 మంది ఆడపిల్లలు, 50 మంది టీచర్స్ ఉన్నటువంటి ఫస్ట్ వార్డ్ స్కూల్లో అక్కడ ప్లేస్ సరిపోక గత 4 సంవత్సరాల నుండి ఇబ్బంది పడతా ఉంటే గత ప్రభుత్వం పూర్తి చేయలేని పరిస్థితులు. అందువల్లనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏవైతే స్కూల్స్ ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో గదులు ఇవన్నీ కూడా అవి కంప్లీట్ చేయండి, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో నిధులు చేయడం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలనేటువంటి దీంతో ఈ రూములు కూడా పెండింగ్ ఉన్నాయన్నీ కూడా దానికి నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తా ఉన్నందుకు నారా లోకేష్ గారికి, మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఫస్ట్ వార్డ్ స్కూల్ సమైక్య గుంటూరు జిల్లాలో కూడా అతి పెద్ద స్కూల్, ఓన్లీ గర్ల్స్ కోసం 1,350 మంది పిల్లలుండి 50 మంది టీచర్స్ ఉన్న అతి పెద్ద స్కూల్ ఫస్ట్ వార్డ్ స్కూల్. ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం మరి త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ సుబ్బారావుని కూడా అభినందిస్తూ మరి తొందరగా నిర్మాణం చేయాలి, యుద్ధ ప్రాతిపదికలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే చాలా చక్కగా తొందరలో ఈ బిల్డింగ్ నిర్మాణం. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ ఖాళీలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకపోవటం అనేది చాలా బాధాకరం. అంటే ప్రభుత్వ పాఠశాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేద పిల్లలు చదువుకునేటువంటి విద్యని మరికొన్ని స్కూల్స్ మూసేసి అనేక ఇబ్బందులు గురి చేశారు. ఇది ప్రజలందరూ గమనించినటువంటి విషయం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ గారు మోడల్స్ ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ లాగా, అలాగే ఎలిమెంటరీ స్కూల్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ని, సింగిల్ టీచర్ ఉన్నదాన్ని కూడా ఈరోజు చక్కగా స్టూడెంట్స్ ని పెంచి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ని నియామకం చేసి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా మోడల్ స్కూల్స్ గా ఈరోజు తీర్చిదిద్దడం జరుగుతాం.